ఈరోజు మనం ఓ చారిత్రాత్మకమైన కేసు గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. చాలామందికిది ఓలియం గ్యాస్ లీక్ కేసుగా బాగా తెలుసు. అసలు విషయమేంటంటే, ఈ ఒక్క కేసు మన భారతదేశ పర్యావరణ చట్టాల రూపురేఖల్నే మొత్తం మార్చేసింది. ఇంతకీ అదెలా జరిగిందో ఇవాళ చూద్దాం. సరే, అసలు కథలోకి వెళ్లే ముందు ఓ ప్రశ్న. ఒకే ఒక్క కోర్ట్ కేస్ ఒక దేశ పర్యావరణ హక్కులనే కాదు, ఏకంగా మన ప్రాథమిక హక్కుల నిర్వచనాన్ని మార్చేగలదా? ఏమో, అసాధ్యమనిపిస్తోందా? ఈ కథ మొత్తం విన్నాక దీనికి సమాధానం మనకే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కథ మొదలైంది ఢిల్లీలో జరిగిన ఒక పెను విపత్తుతో. అదొక విషాదకరమైన సంఘటన, కాని అదే ఒక పెద్ద న్యాయ విప్లవానికి దారితీసింది. మనం ఇప్పుడు 1985 సంవత్సరంలోకి వెళ్దాం. ప్రదేశం మన రాజధాని ఢిల్లీ. ఆ టైంలో ఢిల్లీ నగరం చాలా వేగంగా ఎదుగుతోంది. జనాభా పెరుగుతోంది, కొత్త కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. సరిగ్గా అప్పుడే శ్రీరామ్ ఫుడ్ అండ్ ఫర్టిలైజర్స్ అనే ఒక ఫ్యాక్టరీ నుండి ఓలియం అనే చాలా ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయింది. దాని ప్రభావం మామూలుగా లేదు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు, కనీసం ఒకరు చనిపోయారు. ఆయన కూడా ఒక లాయర్. చూడటానికిదొక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ లాగే అనిపించొచ్చు, కానీ ఈ ఒక్క ఘటన మొత్తం వ్యవస్థనే నిలదీసింది. ఈ ప్రమాదం తర్వాత సీన్లోకి మన సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. అవును, ఈ కేసు నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకే వచ్చింది. కాని అదెలా సాధ్యం? ఆశ్చర్యంగా ఉంది కలా? దానికి కారణం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అంటే ప్రజాప్రయోజన వ్యాజ్యం, లేదా సింపుల్గా చెప్పాలంటే PIL. ఇది ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. దీనివల్ల పబ్లిక్కి సంబంధించిన ఏ ఇష్యూ మీదైనా సరే ఎవరైనా నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ కేసులో ఎంసీ మెహతా అనే ఒక లాయర్ సరిగ్గా ఇదే చేశారు. ఆయన వేసిన ఈ అడుగు ఇండియాలో పర్యావరణ ఉద్యమాలకు ఒక కొత్త దారి చూపించింది. సరే, ఇప్పుడు ఈ కేసులోంచి వచ్చిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఏంటో చూద్దాం. సుప్రీంకోర్టు అప్పటిదాకా లేని ఒక కొత్త, చాలా స్ట్రిక్ట్ అయిన లీగల్ ప్రిన్సిపల్ని క్రియేట్ చేసింది. స్వయంగా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందో చూద్దాం. ప్రమాదకరమైన పరిశ్రమలు నడిపే కంపెనీలకు సమాజం పట్ల సంపూర్ణమైన బదిలీ చేయలేని బాధ్యత ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేవు, తప్పించుకోవడాలు లేవు. ఈ ఒక్క మాట అప్పట్లో ఇండియన్ లీగల్ సిస్టంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీన్నే అబ్సల్యూట్ లయబిలిటీ అంటారు, అంటే సంపూర్ణ బాధ్యత. దీనికి ముందు స్ట్రిక్ట్ లయబిలిటీ అని ఒకటి ఉండేది. దాని కింద కంపెనీలు అయ్యో ఇది మా తప్పు కాదు, మేమన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పి కొన్నిసార్లు తప్పించుకునే ఛాన్స్ ఉండేది. కానీ అబ్సల్యూట్ లయబిలిటీ వచ్చాక ఆ సీన్ మొత్తం మారిపోయింది. యాక్సిడెంట్ జరిగిందా, నష్టం వాటిల్లిందా, అయితే పూర్తి బాధ్యత మీదే, ఇక డిస్కషన్ లేదు. ఇది ఇండస్ట్రీస్కి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ కేస్ ప్రభావం కేవలం కంపెనీల బాధ్యత వరకే ఆగిపోలేదు. మనందరి ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రాథమిక హక్కుల అర్థాన్నే మార్చేసింది. ఈ నంబర్ చూడండి, 21. ఇది కేవలం ఒక అంకె కాదు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనందరి జీవితాలతో ముడిపడి ఉన్న ఒక చాలా చాలా కీలకమైన హక్కు. సుప్రీంకోర్టు ఈ కేసులో ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్కి ఒక కొత్త అర్థం చెప్పింది. జీవించే హక్కు అంటే జస్ట్ బ్రతికి ఉండటం కాదు, స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, మంచినీళ్లు తాగుతూ, ఆరోగ్యకరమైన పర్యావరణంలో జీవించే హక్కు కూడా అందులో భాగమే అని తేల్చి చెప్పింది. ఇది నిజంగా ఒక రెవల్యూషనరీ జడ్జ్మెంట్. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు చూశాం గదా. ఇంతకీ ఈ ఒక్క కేసు మన దేశం మీద ఎలాంటి శాశ్వతమైన ప్రభావాన్ని చూపింది? దాని లెగసీ ఏంటో ఒక్కసారి మంతల చూద్దాం. ఓవరాల్గా చూస్తే ఈ కేసు 3 మేజర్ మార్పులు తీసుకొచ్చింది. 1. ప్రమాదకరమైన ఇండస్ట్రీస్కి అబ్సల్యూట్ లయబిలిటీ అనే కొత్త రూల్ని తెచ్చింది. 2. ఎన్విరాన్మెంట్ కోసం PIL వేయడానికి ఒక దారి చూపించింది. ఇక 3వది, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్ టు లైఫ్ అంటే రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అని గట్టిగా చెప్పింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఓలియం గ్యాస్ లీక్ కేస్ కేవలం ఒక యాక్సిడెంట్కి సంబంధించిన జడ్జిమెంట్ మాత్రమే కాదు. ఇది ఇండియాలో పర్యావరణ న్యాయానికి ఒక పునాది రాయి లాంటిది. ఇది ఒకవైపు పౌరుల చేతికి ఒక కొత్త ఆయుధాన్నిస్తే, మరోవైపు పరిశ్రమలకు వాటి బాధ్యత ఏంటో గట్టిగా గుర్తుచేసింది. ఈ కథను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. పారిశ్రామిక అభివృద్ధి మనకవసరమే,
కాదన్లేం. కాని దానికోసం మనం చెల్లించే అసలైన ఖరీదు ఎంత? ఆ భారాన్ని సమాజం మోయాలా, లేక లాభాలు తీసుకుంటున్న కంపెనీలు మోయాలా? ఈ ఓలియం గ్యాస్ కేస్ దీనికొక జవాబిచ్చింది. కాని ఈ ప్రశ్న మాత్రం ఈ రోజుకి మనందరి ముందు సజీవంగానే ఉంది. ఒక్కసారి ఆలోచించండి.